సో లైక్ మీరు అమీర్పేట అట్లా వెళ్ళి ఉంటారు. లైక్ ఎవరైనా కోర్స్ చేసే ముందు చూసుకునేది అమీర్పేట కదా. సో అమీర్పేట వెళ్తే ఏంటంటే మీకు హండ్రెడ్స్ ఆఫ్ బ్యానర్స్ ఉంటాయి. దారి మొత్తంలో బ్యానర్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్యానర్ మీద ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంది. సో చూడగానే ఏంటంటే అమ్మో ఎన్ని ఉంటాయా అని భయపడతాం క్యాజువల్ గానే. సో యాక్చువల్ గా ఐటీ అంటే ఎక్కువ ఉంటుంది. దేర్ విల్ బి ఓన్లీ 4 మేజర్ థింగ్స్ అనమాట. సో అవి మీకు బోర్డు మీద చూపిస్తున్నాను. ఓకే, సో దీస్ ఆర్ ద 4 థింగ్స్ అనమాట. ఐటీలో ఉండేవి ఈ 4 థింగ్స్. ఓకే, వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, నేను లోపల ఏదో నేర్చుకున్నా అని కాకుండా జస్ట్ బయట నుంచి ఒక పర్సన్ లాగా ఒక ఐటీ ఇండస్ట్రీని చూడాలంటే సో దిస్ ఈస్ ద వే అనమాట. ఓకే, సో ఐటీ ఇండస్ట్రీలో మొత్తం ఉండే 4 థింగ్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆన్ ప్రిమిసెస్ ఉంటుంది, నెక్స్ట్ ఐఏఎస్ ఉంటుంది, పాస్ ఉంటుంది, సాస్ ఉంటుంది. ఓకే, సో ఇవేంటో అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేను ఒక స్టార్ట్అప్ పెడుతున్నాను. ఓకే, సో స్టార్ట్అప్ పెట్టేటప్పుడు ఐ కాంట్ హైర్ ఎవ్రీ వన్. ఓకే, నేను లిమిటెడ్ గానే వెళ్ళగలను, నాకున్న బడ్జెట్ లోనే వెళ్ళగలను. ఓకే, సో అట్ దట్ టైమ్ వాట్ ఐ యూజ్ పాస్ అనమాట. సో పాస్ అంటే ఏంటంటే నేను నాకు కావాల్సినవన్నీ లైక్ థర్డ్ పర్సన్ దగ్గర కొనేస్తాను. జస్ట్ నేను నా మొబైల్ యాప్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ డెవలప్ చేసుకుని హోస్ట్ చేసుకుంటాను. సో దీన్ని పాస్ అంటారు అనమాట. ఓకే, ఇంకొంచెం స్లోగా వెళ్దాం. ఓకే, సో బ్యాంక్ ఉంది. ఓకే, దెర్ ఇస్ ఎ బ్యాంక్. సో బ్యాంక్ ఏంటంటే దెర్ విల్ బి సెక్యూరిటీ ఇష్యూస్. వాళ్ళ దగ్గర బ్యాంక్ ఏంటంటే ఎండ్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. సో దే డోంట్ వాంట్ టు షేర్ విత్ ఎనీవన్, even with the cloud services also, most of the banks. Okay, so at that time at that time what they do, they use on premises anamata. So ikkada on premises entante wire nunchi pen pencil end to end anedi wall దగ్గర మెయింటైన్ చేస్తే దాన్ని ఆన్ ప్రిమిసెస్ అంటారు. ఓకే, ఐఏఎస్ అంటే ఏంటంటే సర్వర్స్ ఇవన్నీ థర్డ్ పార్టీ దగ్గర తీసుకుంటారు. లైక్ గోడాడీ ఉంది, AWS ఉంది, ఎజూర్ ఉంది. వాళ్ళ దగ్గర మనం ఏం చేస్తాం, వాళ్ళ దగ్గర క్లౌడ్ మొత్తం తీసుకుంటాం. ఓకే, ఓఎస్ కానీ అప్లికేషన్స్ కానీ, ఓకే అప్లికేషన్ రిలేటెడ్ సపోర్ట్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం డెవలప్ చేసుకుని వీల్ డిప్లాయ్ ఆన్ ద సర్వర్. సో అలా సర్వర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకుని మిగతావన్నీ మనం చేస్తే ఏమంటారంటే ఐఏఎస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాస్ అంటే ఏంటంటే ఇందాక చెప్పా కదా, ఓన్లీ అప్లికేషన్, మొబైల్ యాప్ అయితే మొబైల్ యాప్, వెబ్ అయితే వెబ్ మనం డెవలప్ చేసి మిగతా అంతా థర్డ్ పార్టీ దగ్గర తీసుకుంటే దాన్ని పాస్ అంటారు అనమాట. సాస్ అంటే ఒక ప్రోడక్ట్ థర్డ్ పార్టీ దగ్గర తీసుకుని ఓకే వి ఎగ్జిక్యూట్ ఇట్ అనమాట. ఓకే, ఇంకొంచెం ఎగ్జాంపుల్ చెప్తా. సో సాస్ అనేది సింపుల్ గా చెప్పాలంటే హాస్పిటల్స్ తీసుకోండి. హాస్పిటల్స్ ఏం చేస్తే వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ టీమ్ ఏ ఉండరు. సో వాళ్ళ ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ప్రొడక్ట్ తెచ్చుకుంటారు, వాళ్ళ యూజర్స్ ని క్రియేట్ చేసి డాక్టర్ లాగిన్స్ అవన్నీ ఇచ్చేసి దే స్టార్ట్ యూజింగ్ ఇట్ అనమాట. సో వీటిని సాస్ అప్లికేషన్స్ అంటారు. ఓకే, పాస్ అంటే ఏంటంటే లైక్ ఈ వారాహి తీసుకోండి. సో దీనికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఓఎస్ ఇన్స్టాలేషన్ ఏం చేయరు, గోడాడీలోకి వెళ్ళి డొమైన్ సర్వర్ పర్చేస్ చేస్తారు, వెబ్సైట్ ఎవరో ఒకరు డిజైన్ చేసి దాన్ని డిప్లాయ్ చేసేస్తారు. దీన్ని పాస్ అంటారు. ఓకే, వేరేజ్ ఐఏఎస్ అంటే ఏంటంటే లైక్ స్విగ్గీ జొమాటో ఏం చేస్తే సో దే విల్ ఇన్స్టాల్ దేర్ ఓన్ ఓఎస్. ఓకే, దే విల్ డెవలప్ దేర్ ఓన్ అప్లికేషన్. ఓకే, సో ఈ ఏదైతే సర్వర్ ఉందో సర్వర్ అనేది AWS దగ్గర కానీ, ఎజూర్ దగ్గర కానీ, గూగుల్ వాళ్ళ దగ్గర కానీ తీసుకుంటారు అనమాట. ఓకే, వేరేజ్ ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటంటే ఎండ్ టు ఎండ్, సో సర్వర్ నుంచి పోర్ట్స్ ఎండ్ టు ఎండ్ మనం కనుక చేస్తే దాన్ని ఆన్ ప్రిమిసెస్ అంటారు అనమాట. ఓకే, సో ఈ 4 అర్థమైనా మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, మీకు డయాగ్రామ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆన్ ప్రిమిసెస్ అంటే స్క్రాచ్ నుంచి ఎండ్ టు ఎండ్ లైక్ యూజర్ లాగిన్స్ వరకు ఎండ్ టు ఎండ్ ఒకళ్ళే మేనేజ్ చేస్తే దాన్ని ఆన్ ప్రిమిసెస్ అంటారు. ఆన్ ప్రిమిసెస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఐఏఎస్ అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. దీంట్లో ఏంటంటే సర్వర్స్ మనం ఒక థర్డ్ పర్సన్ దగ్గర కొంటాం, ఆ ఓఎస్ కానీ, ఓకే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ కానీ, క్రెడెన్షియల్స్ కానీ మనమే షేర్ చేస్తే దాన్ని ఐఏఎస్ అంటారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. సో సర్వర్స్ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే మిగతావి మనం మేనేజ్ చేస్తాం. పాస్ అంటే ఏంటి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. వెబ్ అప్లికేషన్ మనం డిజైన్ చేసుకుంటాం, ఎండ్ టు ఎండ్ అనేది థర్డ్ పర్సన్ దగ్గర పర్చేస్ చేస్తాం. సాస్ అంటే ఎండ్ టు ఎండ్ మొత్తం థర్డ్ పర్సన్ దగ్గర పర్చేస్ చేసుకుని మనం యూజ్ చేస్తాం అనమాట. సో బేసిక్ గా ఐటీ ఇండస్ట్రీలో ఈ 4 ఉంటాయి. ఓకే, బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఈ 4లో ఒక దాన్ని చూస్ చేసుకుంటాడు. ఇక్కడ వరకు క్లియరా? ఏదైనా డౌట్స్ ఉన్నాయి? క్లియర్ కదా? సో కెన్ వి గో టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చెప్పా కదా, సో ఇవి నేను కొంచెం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సర్వర్ అంటే ఏంటి, ఓఎస్ అంటే ఏంటి, ఓఎస్ అప్లికేషన్స్ అంటే ఏంటి, అండ్ అప్లికేషన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. దెన్ విల్ స్టార్ట్ ద డేటాబేస్ కాన్సెప్ట్. సో సర్వర్ అనమాట. సో మీరు మూవీస్ లో వాటిలో చూస్తుంటారు, లైక్ యూట్యూబ్స్ లో కానీ మాట్లాడేట దెర్ విల్ బి సెట్ ఆఫ్ రూమ్ ఒకటి ఉంటుంది. దాంట్లో ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్ సర్వర్స్ ఉంటాయి.
ఓకే, దేర్ విల్ బి ఏసీస్ మెయింటైన్, సర్వర్ కూల్ అవ్వడానికి వాటికి ఏసీస్ మెయింటైన్ చేస్తారు. ఓకే, సో దేర్ విల్ బి ఏ సర్వర్ గా ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఈ సర్వర్స్ కి నెట్వర్కింగ్ క్రియేట్ చేసి, పోర్ట్స్ క్రియేట్ చేసి, ఐపీస్ క్రియేట్ చేసి హీ విల్ గివ్ ద అవుట్ సైడ్ అనమాట. సో ఇన్ సింపుల్ గా జరిగేది ఏంటంటే సర్వర్ రూమ్ లో ఇవే జరుగుతాయి. ఓకే, సో ఒక సర్వర్ లో అసలు ఏముంటాయి? ఓకే, సో లైక్ మన కంప్యూటర్లో ఏవైతే ఉంటాయో సర్వర్ లో కూడా సేమ్ థింగ్స్ ఉంటాయి. ఏమేంటి? ర్యామ్, ఇక్కడ చూడండి ఇమేజ్ లో. సో ర్యామ్, హార్డ్ డిస్క్, ఓకే, మదర్ బోర్డ్, ఫ్యాన్స్, ఫ్లాపీస్ ఇవే ఉంటాయి, హార్డ్ డిస్క్ ఇవే ఉంటాయి. సో మన సిస్టమ్ కి సర్వర్ పెద్ద డిఫరెన్స్ ఉంటుంది, 99% సేమే ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే, సో ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ ఒక సర్వర్ అనుకోండి. ఓకే, ఈ మనం లోకల్ గా యూజ్ చేస్తాం, అంటే ఈ ల్యాప్టాప్ లో యూజ్ చేస్తాం, దీన్ని ఎక్కడ యాక్సెస్ చేయాలి. ఒకవేళ ఈ ల్యాప్టాప్ ని నేను ఎక్కడన్నా వేరే చోట నుంచి యాక్సెస్ చేయాలంటే వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు క్రియేట్ ఏ ఐపీ. ఓకే, దీనికి ఒక ఐపీని క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్ చేస్తారు. సో ఐపీతో మనం ఎక్కడి నుంచి అయినా ఈ ల్యాప్టాప్ లోనే డేటాను కాల్ చేయొచ్చు. సేమ్ సర్వర్ కూడా ఏంటంటే, సర్వర్ రూమ్ లో ఉన్న ఆ పర్టికులర్ సర్వర్ కాల్ చేయడానికి వీ హ్యావ్ పర్టికులర్ ఐపీ అనే పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో ఆ ఐపీని యూజ్ చేసి ఆ సర్వర్ లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు. వీటిలో ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో యా, సో ఇది అనమాట. నెక్స్ట్, సో సర్వర్ రూమ్ ఉంది, ఒక సర్వర్ ఉంది, ఇట్స్ ఎంటీ. ఓకే, సో ఫస్ట్ టైం అంటే వీళ్ళు ఇన్స్టాల్ ద ఓఎస్ అనమాట. ఒకవేళ ఎవరైతే లైక్, సో మీకు డౌట్స్ లేకపోతే మాక్సిమం మ్యూట్ లో ఉండండి, సో అన్మ్యూట్ అయితే చేయొద్దు. ఓకే, సో సర్వర్ ఉంటుంది. ఓకే, సో మన ల్యాప్టాప్ ఉంది, సో ల్యాప్టాప్ లో ఉంటుంది విండోస్ ఓఎస్ ఉంటుంది. లైక్ సర్వర్ కూడా దెర్ ఇస్ ఎ సెట్ ఆఫ్ ఓఎస్ అనమాట. లైక్ విండోస్ సర్వర్ ఓఎస్ అంటారు, లైనక్స్ సర్వర్ ఓఎస్ అంటారు, యూనిక్స్ సర్వర్ ఓఎస్ అంటారు. సో ఈ వీటిని సర్వర్ యూజ్ చేస్తారు, ఈ ఓఎస్ ని. 80% సేమ్ ఉంటాయి, బట్ దీంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సర్వర్ ఓఎస్ కూడా ఇంచుమించు లాగే ఉంటుంది మన కంప్యూటర్ ఓఎస్ లాగే, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ అప్లికేషన్స్ వేరే ఉంటాయి. ఓకే, సో ఒక సర్వర్ ఉంటుంది, సో సర్వర్లోకి మనం ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ వచ్చేసి స్విగ్గీ అనుకోండి, లేదా జొమాటో అనుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్, ఏదైనా ఉండండి. సో వాటికి సెట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, సో అవేంటంటే, సో ఇవి అప్లికేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టాగ్రామ్ అనుకోండి, సో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ గ్రీస్ వాడతారు. సో వాట్ ఐ డూ, ఐ యూస్ టు ఇన్స్టాల్ ఓఎస్ ఇన్స్టాల్ చేసి దాని మీద పోస్ట్ గ్రీస్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసి దాంట్లో డేటాబేస్ సెట్ చేస్తా. నెక్స్ట్ నా దాంట్లో ఇన్స్టాగ్రామ్ నథింగ్ బట్ జావా యూస్ చేస్తుంది. సో జావా ఇన్స్టాల్ చేస్తా. ఓకే, జావా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా. ఫ్రంట్ అండ్ యాంగులర్ ఉంటుంది, సో యాంగులర్ ఇన్స్టాల్ చేసి దాని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తా అంటే, సో దాని మీద నేను అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తా. ఏదైతే మనం డేటాబేస్ డిజైన్ చేస్తామో, జావా కోడింగ్ రాస్తామో, యాంగులర్ కోడింగ్ రాస్తామో, వాటిని ఆ సర్వర్లో అనేది డిప్లాయ్ చేసి, సో త్రూ ఐపీ ద్వారా మనం బయటికి యాక్సెస్ ఇస్తాం. పబ్లిక్ ఐపీ ద్వారా బయటికి యాక్సెస్ ఇస్తాం. బట్ ఏంటంటే ఇన్ జనరల్ మీరు ఎలా కాల్ చేస్తారు ఏదైనా వెబ్సైట్ ని, instagram.com అంటారు. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అంటే, మీరు ఎప్పుడైతే ఒక డొమైన్ కాల్ చేస్తారో, డొమైన్ నథింగ్ బట్ ఒక డ్రెస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లో బాడీ ఏముంటుంది అంటే ఐపీ ఉంటుంది. క్లియర్? ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? సో మళ్ళీ మన ఫస్ట్ స్లైడ్కి వద్దాం. సో సర్వర్ అంటే ఏంటో చూసాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చూసాం? నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ అంటే ఏంటో చూసాం. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఇన్స్టాలేషన్ చూసాం. దెన్ మన రియల్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఈ పిక్చర్ చూడండి, దీన్ని చూసి మీరు ఇమాజిన్ చేసుకోండి. ఒక 1 సెకండ్ బ్రేక్ ఇస్తున్నాను. సో దెర్ ఈస్ ఏ అప్లికేషన్ అండ్ డేటా. ఓకే, అప్లికేషన్ అంటే ఏంటి? జావా అప్లికేషన్. మనం ఏదైతే రాస్తామో కోడ్, దాన్ని అప్లికేషన్ అంటారు. దాని రిలేటెడ్ డేటాని డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. ఓకే, సో దాని కిందకి వెళ్తే ఏమన్నాయి? రన్ టైమ్ మిడిల్ వేర్ ఓఎస్ ఉంది. ఓకే, వి ఇన్స్టాల్ విండోస్ ఓఎస్, దాని రిలేటెడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం, లైక్ పోస్ట్గ్రీస్, జావా, వీటిని ఇన్స్టాల్ చేస్తాం. అండ్ దెన్ ఇంకొంచెం కిందకి వెళ్తే ఉంది, దెర్ ఈస్ ఏ సర్వర్, నెట్వర్కింగ్, విర్చువలైజేషన్. ఓకే, సో క్లియర్ కదా ఈ స్లైడ్ అనేది? ఇక్కడ వరకు క్లియర్ కదా? ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, సో అప్లికేషన్ కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మీకు రియల్ టైమ్ ఏంటంటే విల్ కాల్ బ్యాక్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు. ఓకే, సో వాళ్ళ జాబ్ ఏంటంటే, సో దే నీడ్ టు క్రియేట్ వన్ ఫ్రంట్ ఎండ్. ఏదైతే మీరు రియల్ టైమ్ వెబ్సైట్ లో చూస్తారు, లైక్ facebook.com అవుతుంది, మీకు ఒక విజువల్ వస్తుంది కదా, సో దాన్ని డిజైన్ చేసేది ఫ్రంట్ ఎండ్ పర్సన్. సో ఇప్పుడు మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, లైక్ మీరు ఫేస్బుక్ వెళ్ళారు, ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, నేమ్, పాస్వర్డ్ అన్ని ఇస్తున్నారు. సో ఇది డేటాబేస్ లో స్టోర్ అయింది. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాని డేటాబేస్ లో స్టోర్ చేయడానికి వాట్ వీఆర్ యూజింగ్ మిడిల్ వేర్ అనమాట.
ఓకే, అండ్ దేర్ విల్ బి a డేటాబేస్. సో వేర్ ఈ డేటా మొత్తాన్ని స్టోర్ చేయడానికి వాట్ వి యూస్ డేటాబేస్ అనమాట. సో ఈ ఫ్రంట్ ఎండ్ మిడిల్ వేర్ డేటాబేస్ కి వీ హ్యావ్ మల్టిపుల్ టెక్నాలజీస్ అనమాట. ఓకే, డిపెండ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ వీ చూస్ ద టెక్నాలజీ. ఓకే, క్లయింట్ ఉంటాడు వచ్చి నా అప్లికేషన్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక హాస్పిటల్ ఉంది, నాకు ఒక అప్లికేషన్ కావాలి, నాకు ఒక 10,000 యూజర్స్ ఉంటారు లేదా 1,00,000 యూజర్స్ ఉంటారు. ఓకే, నాకు విత్ ఇన్ 1 సెకండ్లోనే ఈ డేటా రిట్రీవ్ అయిపోవాలి, డేటా ఇన్సర్ట్ అయిపోవాలి. ఓకే, ఫ్రంట్ ఎండ్ చాలా స్పీడ్గా ఉండాలి, లుక్ అండ్ ఫీల్ చాలా బాగుండాలి, ఓకే స్మూత్గా ఉండాలి, ఇలా రిక్వైర్మెంట్స్ చెప్తాడు. బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, బిజినెస్ అనలిస్ట్ ఓకే ఈ డేటాబేస్ ఇంతమంది యూజర్స్ ఉన్నారు కాబట్టి ఈ డేటాబేస్ యూస్ చేయండి, ఓకే ఈ మిడిల్ వేర్ వాడండి, ఈ ఫ్రంట్ ఎండ్ వాడండి అని చెప్తాడు. ఓకే, అవి ఏంటనేది ఇక్కడ నేను పిక్టోరికల్ గా రిప్రజెంట్ చేశా. సో ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మాక్సిమం మనం వాడేది ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ కానీ jQuery కానీ వాడతాం. ఓకే, ఈ మూడింటి కాకుండా దెర్ ఇస్ యాంగులర్ అండ్ రియాక్ట్ అని ఉంటుంది. ఓకే, యాంగులర్ అండ్ రియాక్ట్ అనేది దేనికి వాడతాం అనేది కొంచెం ముందుకెళ్ళి చెప్తా. సో మాక్సిమం యాంగులర్ రియాక్ట్ లో కూడా ఏముంటాయి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ కానీ jQuery ఉంటాయి. ఓకే, బట్ యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఏం చేసింది అంటే ఇట్ విల్ డూ సమ్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, అది కొంచెం ముందుకెళ్ళి నాకు చెప్తా. బట్ ఫ్రంట్ ఎండ్ ఏమంటాయి HTML, CSS, jQuery కానీ జావా స్క్రిప్ట్ కానీ యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిడిల్ వేర్ అంటారు. సో మిడిల్ వేర్ ఏమేమి వాడతారంటే సో దేర్ ఈస్ ఏ జావా, .NET, పైథాన్, PHP ఇలా నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. కాఫీ స్క్రిప్ట్ అని ఇంకా ఉన్నాయి. ఓకే, మాక్సిమం మార్కెట్లో యూస్ చేసేది జావా వాడతారు లేదా .NET వాడతారు లేదా పైథాన్ వాడతారు మిడిల్ వేర్ కింద. ఓకే, అండ్ దెన్ డేటాబేసెస్ వచ్చేసప్పుడు చాలా ఉన్నాయి. సో దేర్ ఆర్ మోర్ దాన్ 10 ఉన్నాయి. సో దాంట్లో ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసి MySQL ఎక్కువ వాడతారు, నెక్స్ట్ ఒరాకిల్ SQL ఎక్కువ వాడతారు, PostgreSQL అనేది ఎక్కువ వాడతారు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లౌడ్ ఉంది. సో క్లౌడ్ అంటే ఏంటంటే ఇందాక మీకు చెప్పా కదా, సో దేర్ విల్ బి ఏ సర్వర్ రూమ్ అని చెప్పాను, OS అని చెప్పాను, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ ఉంది, బ్యాంకులో ఏంటంటే ఒక 1000 ఉంటారు, వేరే అదర్ కంపెనీస్ ఏంటంటే 100 ఉంటారు. ఎందుకంటే సర్వర్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, మీకు బిగ్ బిలియన్ డే అని చెప్పి, బ్లాక్ ఫ్రైడే అని చెప్పి ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఓకే, నార్మల్ డేస్లో ఎలా ఫ్లిప్కార్ట్లో నార్మల్ డేస్లో కానీ బ్యాంక్లో కానీ నార్మల్ డేస్లో ఎలా ఉంటారు, వస్తే ఒక 100 కస్టమర్స్ వస్తున్నారు పర్ బ్రాంచ్కి. ఓకే, బట్ ఎప్పుడైతే మీకు ఇలా జరుగుతాయో ఏదైనా ఆఫర్స్ జరిగినా, ఓకే ఏదైనా కొత్త ఆఫర్ కార్డ్ రిలీజ్ అయినా ఏదైనా జరిగినప్పుడు ఏం జరిగింది, సో దేర్ విల్ బి ఏ హ్యూజ్ క్రౌడ్. ఒకేసారి 100 మంది వచ్చే టైంలో 1000 మంది వస్తారనమాట. ఓకే, 1000 మంది వచ్చినప్పుడు ఏమైంది, సో ఒక సర్వర్ అనేది క్యాపబిలిటీ 200 ఉంది, ఒకేసారి 1000 మంది హిట్ చేసినప్పుడు ఏమైంది, సర్వర్ అనేది డౌన్ అయిపోద్ది. ఓకే, అలాంటివి జరగకుండా ఉండడానికి వాట్ దే విల్ డూ, దే యూస్ సమ్ ఎలాస్టిక్ సర్వర్స్ అవి ఇవి వాడతారనమాట. సో దే విల్ రైట్ బ్యాకప్ సర్వర్స్ అని, ఓకే ర్యామ్ స్పేస్ పెంచడం ఇలా చేస్తారనమాట. సో ఒక మనిషి ఉండి ఇవన్నీ చేయాలి, టైం టు టైం మార్చాలంటే చాలా టఫ్ అనమాట. సో దానికి సో అమెజాన్ వాడు కానీ, మైక్రోసాఫ్ట్ వాడు కానీ, గూగుల్ వాడు కానీ ఏం చేశారంటే దే బ్రింగ్ అస్ ద క్లౌడ్ టెక్నాలజీ. సో క్లౌడ్ ఏం చేస్తారంటే సో డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ హిట్టింగ్స్ అనమాట, అదే ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకుంటుంది స్పేస్ అనేది, ర్యామ్ సైజ్ అని కానీ. ఓకే, ఇదన్నిటిని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మన కోడింగ్ కానీ ఒక మనిషి వచ్చి చేయడం కానీ ఏమి ఉండదు. సో అట్ దట్ టైమ్ వాట్ వి యూజ్ క్లౌడ్ టెక్నాలజీస్. సో మీకు అందరికీ ఐడియా ఉంటుంది AWS, Azure ఇవి ఉంటాయి. సో వీటిలో ఏంటంటే ప్రీడిఫైన్డ్ గా OS ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. అంటే మీరు ఒక CD తెచ్చో లేదా ఒక అప్లికేషన్ పెట్టి ఇన్స్టాల్ చేయడం ఉండదు. సో వాళ్ళు ప్రీడిఫైన్డ్ గా ఒక పోర్టల్ ఇస్తారు, మార్కెట్ ప్లేస్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి మీకు కావాల్సినవి అక్కడక్కడే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళు మీకు అన్ని ప్రీడిఫైన్గా ఇచ్చేస్తారు, మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు విత్ ఇన్ క్లిక్ యాక్షన్ లో మీరు మొత్తాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అట్ ప్రెసెంట్ అందుకని క్లౌడ్ అనేది హెవీ యూసేజ్ లో ఉంది. ఓకే, ఒక మల్టిపుల్ పీపుల్ పెట్టి ఇన్ని చేసే కన్నా సింపుల్ గా నేను AWS వాడికి పర్ మంత్ ఇంత పే చేసేస్తాను, నాకు వాడు అన్ని ఇస్తాడు, నాకు కావాల్సింది ఇన్స్టాల్ చేసుకుని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు విత్ ఇన్ క్లికింగ్ యాక్షన్స్. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి మొబైల్ ఉంటుంది. ఓకే, ఇది చాలా లైక్ తక్కువగా వాడతారు, లైక్ స్విగ్గీ, లైక్ కామర్స్ వీటికే వాడతారు, కానీ రియల్ టైంలో చాలా తక్కువ యూసేజ్ ఉంటుంది మొబైల్కి. ఓకే, మనం బయట నుంచి చూస్తే ఏంటంటే అంతా మనం వాడేది మొబైల్ అనుకుంటాం, కానీ సో రియల్ టైం సాఫ్ట్వేర్ రియల్ ఇండస్ట్రీలో మొబైల్కి ఒక 10 to 5% యూసేజ్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ఒక IT ఇండస్ట్రీకి వెళ్ళారనుకోండి, 95% ఈ నాలుగిటి మీద నడిచిద్ది అనమాట. ఇదర్ ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తారు, లేదా మిడిల్ వేర్, లేదా డేటాబేస్ కానీ క్లౌడ్ మీద కానీ. సో ఈ మొబైల్ మీద ఒక 5 to 4% ఉంటుంది. సో దీనికి సంబంధించిన టెక్నాలజీస్ కూడా ఎక్కువ యూజ్ చేయరు, లైక్ జావా ఉంటుంది, స్విఫ్ట్ అని ఉంటుంది. జావా వచ్చేసి మొబైల్కి ఉంటుంది, స్విఫ్ట్ వచ్చేసి iOSకి ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ఫ్లటర్, రియాక్ట్ నేటివ్ అని వచ్చినాయి. సో అవి క్రాస్ ప్లాట్ఫామ్ అంట, ఒక దాంట్లో కోడ్ రాస్తే రెండింటిలో డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఇది ఓవరాల్గా అప్లికేషన్ ఓవర్ వ్యూ అనమాట.
ఓకే, ఇవి కాకుండా దేర్ ఆర్ బిఐ టూల్స్ అంటారు, పవర్ బిఐ, క్లిక్ వ్యూ, ట్యాబ్ వ్యూ అంటారు. సో ఇవి దేనికి వాడతారంటే మీ ఏదైతే డేటా స్టోర్ అయిందో దాన్ని విజువలైజ్ చేయడానికి ఈ టూల్స్ వాడతారు. ఓకే, రియల్ టైంలో చాలా యూసేజ్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ సీక్వల్ కానీ లేదా బిఐ డెవలపర్గా బిజినెస్ అనలిస్ట్ అయినప్పుడు ఈ టూల్స్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ఇవి ఉంటాయి. సో ఇవి మాక్సిమం మన రియల్ టైంలో వాడే అప్లికేషన్స్ అనమాట. సో యా, ఇక్కడ వరకు క్లియర్గా. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, సో మీరు ఏదైనా చూడండి క్లియర్గా, మీరు ఒక అప్లికేషన్ తీసుకున్నా, పవర్ బిఐ తీసుకున్నా, ఓకే, దీంట్లో మనకు మేజర్గా కావాల్సింది ఏంటి, డేటాబేస్ అనమాట. ఓకే, ఒక అప్లికేషన్ ఉంది, సో డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా జరిగినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ చేయాలి, వీ నీడ్ టు స్టోర్ ఇన్ ద డేటాబేస్ ఇట్ సెల్ఫ్. ఓకే, బిఐ టూల్స్ అంటారు, బిఐ టూల్స్లో గ్రాఫ్లు గీయాలన్నా, ఓకే, డేటాను చూపించాలన్నా ఎక్కడి నుంచి తేవాలి, ఫెచ్ చేయాలి, సో డేటాబేస్ అంటారు. సో మీరు క్లౌడ్లో వెళ్ళినా, యాజ్ యూ గో ఆన్ AWS, Azure, గూగుల్, ఏ క్లౌడ్ డెవలపర్గా వెళ్ళినా, లేదా ఇఫ్ యు ఆర్ గోయింగ్ కానీ ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, మిడిల్ వేర్ డెవలపర్గా కానీ, ఎస్క్యూఎల్ డెవలపర్గా వెళ్ళినా, బిఐ డెవలపర్కి వెళ్ళినా, డేటా ఇంజనీరింగ్ వెళ్ళినా, సో మీకు కంపల్సరీ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఎస్క్యూఎల్ అనేది, సో గెట్ ఇన్ అవడానికి. ఓకే, సో ఇంటర్వ్యూస్లో కూడా వీటిలో ఏ ఇంటర్వ్యూ మీదకి వెళ్ళినా 90%, ఒక 5% ఇంటర్వ్యూ, 100% ఇంటర్వ్యూ అనుకోండి, ఒక 5% ఎస్క్యూఎల్లో బేసిక్ క్వశ్చన్స్ అనేవి పడతాయి, డిపెండ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ ఫ్రెషర్ అనుకోండి, డిడిఎల్, డిఎంఎల్ ఇలా బేసిక్స్ అడుగుతారు, క్యార్కి వేర్ క్యార్కి డిఫరెన్స్ అని చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. అదే మీరు ఎక్స్పర్ట్కి వెళ్ళారు అనుకోండి, ఇన్డెప్త్ క్వశ్చన్స్ పడతాయి. సో జాయింట్స్ అంటే ఏంటి, ర్యాంక్ డెన్స్ ర్యాంక్ ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి. ఓకే, సో ఇవన్నమాట, డిపెండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీ క్వశ్చన్స్ మారిపోతాయి. బట్ ఏ డెవలపర్ కింద వెళ్ళినా కానీ మీకు ఒక 5% ఎస్క్యూఎల్ అనేది వెయిటేజ్ ఉంటుంది. క్లియరా? సో ఇదంతా చెప్పింది ఎందుకంటే, సో వీటన్నిటిలో కామన్ గా వాడేది ఏంటి, డేటాబేస్ అనమాట. వీటిలో మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా ముందు మీకు డేటాబేస్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే, క్లియర్ కదా? సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో ఎస్క్యూఎల్ గురించి ఇంట్రడక్షన్ అనమాట. సో 1984లో ఇంట్రడ్యూస్ చేశారు డేటాబేస్ అనేది. సో ఇప్పుడు దాకా కూడా ఫార్మ్స్ మారినాయి. ఓకే, డిఫరెంట్ ఎస్క్యూఎల్స్ వచ్చినాయి, బట్ ఎస్క్యూఎల్ అనేది స్టిల్ యూజ్ చేస్తున్నారు డేటా స్టోర్ చేయడానికి. ఓకే, సో ఈవెన్ మీరు ఇమేజ్ చూడండి, గూగుల్ క్లౌడ్ అనేది లేటెస్ట్ అనమాట. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఏదైనా కొత్తగా ట్రెండింగ్ లో ఉందంటే అది గూగుల్ క్లౌడే. సో ఇప్పటికీ కూడా దీంట్లో ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, సో మనకి డేటాబేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, అవి ఎందుకు వాడాలి, దేనికి ఏ డేటాబేస్ని చూస్ చేసుకుంటాను అనేది, సో మీకు ఒక లాస్ట్ వీక్ క్లాస్లో చెప్తాను. సో హండ్రెడ్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. సో ఏ డేటాబేస్కి ఎందుకు ఏది యూజ్ చేయాలనేది ఐ విల్ టెల్ ఇన్ ద లాస్ట్ క్లాస్ అనమాట. ఓకే, బట్ మీరు ఇది చూస్తే ఒరాకిల్ అనేది, లేదా ఇప్పుడు ప్రెసెంట్ పోస్ట్గ్రీస్ ముందుకు వచ్చింది, ఒకప్పుడు ఒరాకిల్ ఉండేది. సో ఇప్పుడు ఎక్కువ కంపెనీస్ యూజ్ చేస్తుంది ఏంటంటే పోస్ట్గ్రీస్ డేటాబేస్ బాగా యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్లేస్లో ఒరాకిల్ ఉంది. ఓకే, అండ్ 4th ప్లేస్ ఆర్ 5th ప్లేస్ మైసీక్వల్ ఉంది. ఓకే, మైసీక్వల్ అనేది ఎక్కువ స్టార్ట్అప్స్ వాడతాయి. ఓకే, మైసీక్వల్ ఎక్కువ డేటాని హోల్డ్ చేయలేదు, లిమిటెడ్ డేటాని హోల్డ్ చేస్తుంది. వేరే అదర్ డేటాబేసెస్ లైక్ ఒరాకిల్ కానీ పోస్ట్గ్రీస్ కానీ హ్యూజ్ డేటాని మేనేజ్ చేస్తాయి. ఓకే, సో ఇవి ఏ టైంలో ఏవే డేటాబేసెస్ మార్కెట్లోకి వచ్చినాయి అనమాట. ఫస్ట్ ఏదైనా ఒరాకిల్ అనమాట, 1979లో లాంచ్ అయింది. ఇప్పటికి 90% ఆఫ్ బ్యాంక్స్ యూజింగ్ ఒరాకిల్. సో ఇప్పుడు రీసెంట్గా మ్యాక్సిమం కొన్నింటిని పోస్ట్గ్రీస్కి మైగ్రేట్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పోస్ట్గ్రీస్ అనేది 1989లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అండ్ NoSQL అనేది 2009లో ఇంట్రడ్యూస్ అయింది. అండ్ లాస్ట్ రీసెంట్గా లాంచ్ అయింది గూగుల్ క్లౌడ్ అనమాట, 2011లో లాంచ్ అయింది. ఓకే, ఓకే, ఇక్కడ కొన్ని పెట్టాను. సో ఫస్ట్ నాసా వాళ్ళు నాసా కోసం ఇంట్రడ్యూస్ చేశారు 1960లో. సో మ్యాక్సిమం ఏదైతే మీరు వాడే అప్లికేషన్స్ ఉన్నాయో, మొబైల్ కానీ వెబ్ కానీ, సో అన్నిటికీ డేటాబేస్ అనేది కామన్గా ఉంటుంది. సో దీంట్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. డేటాబేస్ ఈజ్ డిజైన్ ఫర్ సెక్యూరిటీ ఫీచర్స్ సచ్ యాజ్ ఎన్క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్ అండ్ యూజర్ అథెంటికేషన్ టు ప్రొటెక్ట్ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఈ కాన్సెప్ట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ డేటాబేస్ ఏంటంటే మీకు ఎన్క్రిప్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్వర్డ్ ఉంటుంది, లైక్ రిజిస్టర్ అయినప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా, డేటాబేస్లో స్టోర్ అయ్యేటప్పుడు మీకు ఒరిజినల్ పాస్వర్డ్ స్టోర్ అవ్వదు. ఓకే, దేర్ ఆర్ 64 క్యారెక్టర్స్తో కానీ 34 క్యారెక్టర్స్తో కానీ స్టోర్ అయ్యేది. సో ఎన్క్రిప్ట్ అయి స్టోర్ చేస్తాం అనమాట, డైరెక్ట్గా మనం స్టోర్ చేయం. సో డేటాబేస్ అనేది ఎన్క్రిప్షన్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ యూజర్ కంట్రోల్ అనే ఉంటుంది, యాక్సెస్ కంట్రోల్ అని. యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటాబేస్ని డెవలప్ చేశారు, లేదా ఒక డేటా ఉంది మీ దగ్గర. సో దాంట్లో ఏదైనా ఒక యూజర్ వచ్చాడు, లైక్ నేను జాయిన్ అయ్యే కంపెనీలో, నాకు ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి, లైక్ నేను డేటాను చూడగలను, ఎన్ని కాలమ్స్ చూడగలను, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని మనం డేటాబేస్లో
క్రియేట్ చేయవచ్చు. ఓకే, అండ్ దెన్ సో మీకు డేటా ఇంజనీరింగ్ ఐడియా ఉంటుంది, బాగా ట్రెండింగ్ లో ఉంది. సో డేటా ఇంజనీరింగ్ ఎందుకు వాడతాం అంటే హ్యూజ్ డేటాని, లైక్ గిగాబైట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసి రిట్రీవ్ చేయడానికి విత్ ఇన్ సెకండ్స్ లో వీఆర్ యూజింగ్ డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఫ్యూచర్ లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ స్మాల్ థింగ్స్ కూడా ఎట్ ప్రెసెంట్ స్టోర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ పే యూస్ చేస్తున్నారు. సో ఫోన్ పేలో డేటా ఎలా తీసుకుంటుంది అంటే మీరు ఏ టైంకి లాగిన్ అయ్యారు, లైక్ యాప్ ఏ టైం స్టార్ట్ చేశారు, ఏ టైంకి ఎండ్ చేశారు, ఏ బటన్స్ క్లిక్ చేశారు, ఓకే, ఏ టైంలో యూపీఐ పాస్వర్డ్ కొట్టారు, ఏ టైంలో అది సక్సెస్ అయింది, ఏ టైంలో ఫెయిల్ అయింది, ప్రతి సెకండ్ రికార్డ్ని అది స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంత డేటా ఉంది కాబట్టి ఓకే, దాన్ని మేనేజ్ చేయడానికి కంపల్సరీ ఒక పర్సన్ కావాలి. సో ఫ్యూచర్లో డేటాబేస్ అనేది స్కోప్ ఉంది. ఓకే ఓకే, సో నేను మీకు టీచ్ చేసేది వచ్చేసి MySQL టీచ్ చేస్తా. ఓకే, బట్ పోస్ట్గ్రిస్ ఒరాకిల్ కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తాను అనమాట. ఓకే, మీరు ఇప్పుడు నేర్చుకునే క్లాస్లో సో ఇది MySQL లో వాడతారు, యాజ్ వెల్ యాజ్ ఒకవేళ ఒరాకిల్లో వాడాల్సి వస్తే NVL2 అంటారు, ఇక్కడ వాడాల్సి వస్తే ఇఫ్ నల్ అంటారు. అలా రెండింటికి యూసేజ్ ఏంటిది, రెండింటిలో ఎలా వాడచ్చు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్లాస్లో ఏంటంటే వన్స్ మీరు MySQL తో పాటు ప్యారల్ గా ఒరాకిల్ పోస్ట్గ్రిస్ లో కూడా సేమ్ నేను చెప్పేది మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఇవి నేను టీచ్ చేసే టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి లైక్ సీక్వల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అడ్వాన్స్ సీక్వల్ కాన్సెప్ట్స్ చెప్తాను. 1 minute బ్రో. ఓకే, సో బేసిక్ SQL కాన్సెప్ట్స్ చెప్తాను, నెక్స్ట్ అడ్వాన్స్ సీక్వల్ కాన్సెప్ట్స్ అంటే అవి చెప్తాను, నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లెవెల్లో సో ప్యాకేజెస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అని ఉంటాయి. సో వాటిని బేసిక్గా చెప్పేసి విల్ ఎండ్ ఆఫ్ ద సెషన్ 21 daysలో. సో ఇవి నేను టీచ్ చేసేది. ఓకే, నేను దెర్ విల్ బి టెలిగ్రామ్ గ్రూప్, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఐ విల్ షేర్ ద సిలబస్ అనమాట. 1 minute. సో యా, ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ అనమాట. సో సాఫ్ట్ ఐటీ గురించి చెప్పాను, సో డేటాబేస్ యూసేజ్ ఏంటో చెప్పాను. సో ఇక్కడ నుంచి కొంచెం రియల్ టైం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో మనం నేర్చుకునే డేటాబేస్ గురించే కదా. సో డేటాబేస్ అంటే డెఫినిషన్ ఇక్కడ రాసాను చూడండి. సో డేటాబేస్ ఇస్ ఏ స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్, రిట్రీవ్, మ్యానిపులేట్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానికల్లీ. ఓకే, it helps us organize and manage data effectively for various applications. Databases are commonly used in application, website, system information, store records, inventory details, transaction logs, etc. సో డేటాబేస్ అంటే సింపుల్గా చెప్పాలంటే, సో డేటాబేస్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే ఒక డేటాబేస్ని యాక్సెస్ చేసి దాంట్లో డేటాని స్టోర్ చేసి దాన్ని రిట్రీవ్ చేయడానికి లేదా ఆ డేటాని మ్యానిపులేట్ చేయడానికి వి యూజ్ డేటాబేస్ అనమాట. సో సో బేసిక్గా డేటాబేసెస్ అనేవి రెండు ఉన్నాయి, ఒకటి RDBMS, ఓకే, రెండోది వచ్చేసి NoSQL అనమాట. లైక్ DBMS అనొచ్చు, NoSQL అనొచ్చు. ఓకే, సో RDBMS కి NoSQL కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే RDBMS లో డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ అయింది. లైక్ డేటాబేస్ లో టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్ లో వి స్టోర్ ద డేటా. ఓకే, వేరాస్ NoSQL ఏంటంటే DBMS లో ఏంటంటే డేటా అనేది ఫైల్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాం. ఓకే, ద ఫార్మాట్ ఆల్సో ఎలా ఉంటుంది అంటే JSON కానీ XML ఫార్మాట్ లో కానీ మనం ఫైల్స్ లో డేటా స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో దెర్ ఈస్ ఏ కాలేజ్, JNTU కాలేజ్ ఉందనుకోండి. సో JNTUలో డేటా ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అయిందంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని ఒక టేబుల్లో స్టోర్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మార్క్స్ అనేది ఇంకో టేబుల్లో స్టోర్ చేస్తారు. ఇన్ కేస్ మన స్టూడెంట్ ఒక మార్క్స్ రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు సో ఈ రెండింటి మధ్యలో ఒక రిలేషన్ క్రియేట్ చేసి వి రిట్రీవ్ ద స్టూడెంట్ నేమ్ అండ్ ద మార్క్స్ నేమ్. ఓకే, సో దీన్ని RDBMS అంటారు. RDBMS ఏంటంటే ఒక డేటాని స్ట్రక్చర్ వేలో స్టోర్ చేస్తాం. ఎలా స్టోర్ చేస్తాం, విల్ క్రియేట్ ఏ రిలేషన్ బిట్వీన్ ద టేబుల్స్. క్లియరా? సో NoSQL ఏంటి నేనేం చెప్పాను. సో NoSQL అంటే నథింగ్ బట్ MongoDB, Redshift ఇవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఫైల్ ఫార్మాట్ లో డేటా స్టోర్ చేస్తాం.
సో స్టోరేజ్ ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట, స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి, ఇది జేసన్ ఫార్మేట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే సో ఇవి కాలమ్ నేమ్స్, కాలమ్ రిలేటెడ్ డేటా ఇక్కడ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ దీన్నే మళ్ళీ ఇంకొక లూప్ రిపీట్ అయ్యి ఇంకొక డేటా అనేది ఇన్సర్ట్ చేస్తారు అనమాట. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ MongoDB. ఓకే, వేరే RDBMS కి ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు చెప్పా కదా, MySQL, Oracle, Postgres, ఇవన్నీ RDBMS అంటారు. NoSQL అంటే ఏంటంటే సో దెర్ ఈస్ ఎ నో రిలేషన్, డేటా అనేది ఫైల్ ఫార్మాట్ లో స్టోర్ అయింది సింపుల్ గా. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు దాకా ఏమని చెప్పారంటే డేటా అని చెప్తాం. సో యాక్చువల్గా డేటా అంటే ఏంటో చూద్దాం. సో డేటా అంటే ఏంటంటే మనం పేపర్ మీద రాసిన ఇన్ఫర్మేషన్ కానీ, ఎక్సెల్లో మనం స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ, డేటాబేస్లో స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ, నోట్ ప్యాడ్లో మనం రాసిన ఏదైనా సరే, సో వీటిని ఏదైనా సరే డేటా అంటారు. సో సో ఇక్కడ ఏంటంటే డేటా అంటే ఇమేజెస్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ రాసి చూడండి, ఇమేజెస్, నేమ్స్, ఫోన్ నెంబర్స్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఐటీలో మనం ఏమైనా కాల్ చేస్తాం, డేటా అని కాల్ చేస్తాం. ఓకే, సో డేటా అనేది బేసికల్ గా 3 టైప్స్ ఉంటుంది. ఓకే, వన్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్ డేటా. సో స్ట్రక్చర్ డేటా అంటే ఏంటంటే లైక్ నేమ్స్, ఫోన్ నెంబర్స్, ప్రాపర్ ఫార్మేట్ లో ఉంటుంది కదా, నేమ్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి, వాల్యూస్, లాట్, లాంగ్, ఇవన్నిటిని మనం డేటా అంటాం. ఓకే, వేరే అన్స్ట్రక్చర్ డేటా అంటే ఏంటంటే ఇమేజెస్, డాక్యుమెంట్స్, వీటిని డేటాబేస్ లో కన్వర్ట్ చేసి వీల్ స్టోర్ ఇన్ ద డేటాబేస్. సో దీన్ని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు. సో ఇంకొకటి ఉంది సెమీ స్ట్రక్చర్డ్, ఇది మనం వాడాం. ఓకే, సో ఇది ఎక్కువగా వాడే దేంట్లో అంటే పోస్ట్గ్రెస్ లో వాడతాం. సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే సో డేటాని లైక్ జేసన్, XML డేటాస్ ఉంటాయి ఇందాక చెప్పా కదా, సో ఆ ఫార్మేట్ లో కనుక మనం డేటాని స్టోర్ చేస్తే వీల్ కాల్ ఇట్ యాజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ డేటాని ఒకే కాలంలో స్టోర్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ అనేది పోస్ట్గ్రెస్ లో ఉంటుంది. ఓకే, వేరస్ MySQL లో కానీ Oracle లో కానీ ఏంటంటే మాక్సిమం యూజ్ స్ట్రక్చర్డ్ ఆర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. క్లియరా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంది? సో డేటాబేస్ అంటే క్లియర్ కదా. ఓకే, డేటాబేస్ అనేది మనం దేనికి వాడతాం, ఒక డేటాని ఫస్ట్ మనం డేటాబేస్ కనెక్ట్ అయ్యి యాక్సెస్ చేసి విల్ స్టోర్ ద డేటా, విల్ మ్యానిపులేట్ ద డేటా అండ్ వీ కెన్ రిట్రీవ్ ద డేటా. సో దానికి డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం. సో డేటాబేస్ లో మనం ఏమంటున్నాం, డేటా అంటున్నాం. అసలు డేటా అంటే ఏంటి? సో డేటా అనేది ఏంటంటే ఏదైనా పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది ఏదైనా నేమ్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు. ఓకే, సో డేటాస్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. వన్ ఈ స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, సో స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటో చెప్పాను, నేమ్స్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్, ఏదైతే ప్రాపర్గా ఉంటుందో వన్ స్ట్రక్చర్డ్ డేటా అంటాం. ఇమేజెస్, డాక్యుమెంట్స్, వీటిని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఏంటంటే మల్టిపుల్ డేటాని ఒకే కాలంలో స్టోర్ చేయడానికి. ఓకే, మేబీ అనే జేసన్ ఫార్మేట్ ఆర్ XML ఫార్మేట్, ఒక ఫార్మేట్ అనుకుని ఒకే కాలంలో ఆ డేటాని స్టోర్ చేయడానికి వాట్ వి యూస్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, ఓన్లీ PostgreSQL విల్ సపోర్ట్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, వీ కెన్ స్టోర్ ఇన్ డేటాబేస్, బట్ రియల్ టైంలో ఎక్కువ వాడేది సెమీ స్ట్రక్చర్ అనేది Postgres వాడతాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో మెటా డేటా అనమాట. సో మెటా డేటా అంటే ఏంటంటే ఒక టేబుల్, మీకు ఐడియా ఉంటుంది కదా, జస్ట్ ఒక టేబుల్ ఉంటుంది డేటాబేస్ లో. వీ హ్యావ్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? టేబుల్. సో టేబుల్ ఏమంటే సో వీ హ్యావ్ ద సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దేంట్లో కాల్ చేయొచ్చు అంటే ఇన్ ద మెటా డేటా అనమాట. సో మెటా డేటా అంటే ఏంటంటే ఇట్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా. ఓకే, ఇమేజ్ చూడండి. సో దెర్ ఈస్ ఎ డేటా హియర్. ఓకే, సో దీనిపైన చూస్తే వీ హ్యావ్ మెటా డేటా అనమాట. మీకు డేటా ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం మెటా డేటాలో ఉంటుంది. ఓకే, so metadata is about data, so basic information about data, describe relevant information about data. It is stored in data directories. So data directories అనే కాన్సెప్ట్ నేను ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. సో దెర్ ఇస్ ఎ డేటా డైరెక్టరీ. ఓకే, మీరు ఏదైతే డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తారు కదా, ఓకే, డేటాబేస్ ఇన్స్టాల్ చేసినప్పుడు సో డేటా డైరెక్టరీస్ అనేవి కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఈ మెటాడేటా ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా డైరెక్టరీస్ ఉంటుంది. ఓకే, దెన్ మెటాడేటా రిఫర్స్ టు నేమ్, అట్రిబ్యూట్స్, టైప్, సైజ్. సో దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఆ కాలం ఏదైతే ఆ కాలం ఉందో దాని యొక్క సైజ్ కానీ, దాని యొక్క వాల్యూస్ కానీ, డేటా టైప్ కానీ, దాంట్లో ఏ కన్స్టెంట్ వాడారు, ఇదంతా మెటా డేటాలో ఉంటుంది. ఓకే, కంగారు పడద్దు, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను ఈ ఫర్దర్ సెషన్స్ లో. ఓకే, సో యా, సో మళ్ళీ ఫస్ట్కి వద్దాం, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వద్దాం. దెర్ విల్ బి సర్వర్లో మనం ఇన్స్టాల్ చేస్తాం. సో వి ఇన్స్టాల్ OS. సో OS లో మనం ఇన్స్టాల్ చేస్తాం. సో వి ఇన్స్టాల్ అప్లికేషన్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ MySQL ఉంది, సో MySQL ఇన్స్టాల్ చేస్తాం. లేదా Oracle ఉంది, Oracle ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసి దాంట్లో మనం డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఓకే, డేటాబేస్ క్రియేట్ చేసి డేటాబేస్ క్రియేట్ అయినప్పుడు
వాట్ వి డేటా డైరెక్టరీస్ అనమాట. మీరు ఎప్పుడైతే ఒరాకిల్ సీక్వెల్ ఇన్స్టాల్ చేశారు లేదా మై సీక్వెల్ ఇన్స్టాల్ చేస్తారు కదా, ఈ ఇన్స్టాల్ అయినప్పుడే మీకు డేటా డైరెక్టరీస్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. సో డేటా డైరెక్టరీస్ ఏముంటుందంటే మీ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేశారు, ఓకే, ఆ టేబుల్ నేమ్, దాని సైజ్ అంతా, ఇవన్నీ వెళ్ళిపోయి డేటా డైరెక్టరీలో స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఒరాకిల్ సీక్వెల్ కానీ మై సీక్వెల్ కానీ పోస్ట్గ్రెస్ కానీ ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తారు, ఇన్స్టాల్ అయినప్పుడు మీకు ప్రీడిఫైన్గా డేటా డైరెక్టరీస్ వస్తే దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే మీరు ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళి ఈ డేటా డైరెక్టరీస్ ఉంటాయి. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి డేటా డైరెక్టరీస్ అంటే. ఇక్కడ వరకు క్లియర్ గా? ఏదైనా డౌట్ ఉందా? డేటాబేస్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎనీవన్? ఓకే, సో ఓకే, సో నాకు చెప్పా కదా మన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తామని. సో ఇవి అప్లికేషన్స్ అనమాట, ఒరాకిల్ కానీ మైసీక్వల్ కానీ పోస్ట్గ్రెస్ కానీ ఇవి అప్లికేషన్స్ అనమాట. సో వీటిని సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే మనం సర్వర్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం కదా, చేసినప్పుడు ఏంటంటే దీన్ని యాక్సెస్ చేయడానికి మనకు ఒక టూల్ కావాలి. ఓకే, ఏదైతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసామో దాన్ని మేనేజ్ చేయడానికి మనకు ఒక టూల్ కావాలి. మనకి హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, డిపెండ్స్ ఆన్ మీ డేటాబేస్ టైప్ బట్టి, మీ డేటాబేస్ అప్లికేషన్ బట్టి టూల్స్ అనేవి సపోర్ట్ అవుతాయి. ఓకే, సో ఒక చిన్నది చూపిస్తాను సో మీకు క్లారిటీ వస్తుంది. సో దేర్ ఇస్ అ టూల్ కాల్ డిబి వ్యూవర్. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ డేటాబేసెస్ అనమాట. సో మోర్ దాన్ 40 పైనే ఉంటాయి. ఓకే, సో మీరు అసలు యాక్చువల్గా ఏ టూల్ ప్రిఫర్ చేయాలి, దేనికి ప్రిఫర్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైసీక్వల్ డెవలపర్కి వెళ్తున్నారు. ఓకే, మైసీక్వల్కి సపోర్ట్ అయ్యే టూల్స్ ఉంటాయి, వర్క్ బెంచ్ అని ఉంటుంది. ఓకే, ఒరాకిల్కి వెళ్ళారు, టోడ్ ఉంటుంది. ఓకే, టోడ్, సీక్వల్ డెవలపర్, ఓకే, ఇవి ఉంటాయి. పోస్ట్గ్రెస్కి వెళ్ళారు, పీజీ అడ్మిన్ ఉంటుంది. ఓకే, సో మీరు క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీ మీ సర్వర్లోకి లేదా మీ సిస్టంలోకి అవి ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, బట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అందరూ యూజ్ చేస్తుంది ఏంటంటే డిబి వ్యూవర్ అని చెప్పి ఒక టూల్ ఉంది. సో దాన్ని యూజ్ చేస్తారు. సో డిబి వ్యూవర్ అంటే ఏంటంటే ఇట్ విల్ సపోర్ట్ ఆల్ ద డేటాబేసెస్ అనమాట. ఓకే, మీరు మీ క్లయింట్కి మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి, లైక్ మైసీక్వల్, ఒరాకిల్, పోస్ట్గ్రెస్ ఏదైనా ఉంటుంది. సో వాటిని మీరు డిబి వ్యూవర్ నుంచి మేనేజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ టూల్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి లేదా ఈ డేటాబేస్ని మీ లోపల ఎలా సెటప్ చేసుకోవాలనుకునేది మండే చెప్తాను. ఓకే, మండే క్లాస్లో సెటప్ అంతా చేద్దాం. ఓకే, కొంచెం టైం పడుతుంది, ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి చెప్పను. సో కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినా, సో భాస్కర్ అని ఉంటారు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో, సో ఆయన మీకు అవైలబుల్ ఉంటారు. మీరు ఏ టైంలో అయినా అతను కాల్ చేసి నాకు ఇలా ఎర్రర్ వస్తుందన్నా కానీ లేదా మీ ల్యాప్టాప్ అతనికి ఇచ్చినా కానీ సో ఇవి ఇన్స్టాల్ చేసి ఇస్తారనమాట. ఓకే, సో మనం ఇది మెయిన్ మైసీక్వల్ కాబట్టి మనం మైసీక్వల్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఈ మైసీక్వల్ని డిబియూఆర్తో కానీ వర్క్ బెంచ్తో కానీ యాక్సెస్ చేద్దాం. ఓకే, 90% మన ప్రాక్టీస్ అంతా వర్క్ బెంచ్లో చేద్దాం. ఓకే, డిబియూఆర్ ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్ చేసే టైం ఉంటుంది కదా, అక్కడ డిబియూఆర్ వాడదాం. క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, సో దెర్ విల్ బి ఏ సర్వర్, సో దెన్ దెర్ విల్ బి ఓఎస్. దాంట్లో మనకు కావాల్సిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం. ఇట్ మే బి ఒరాకిల్, మైసీక్వల్, పోస్ట్గ్రెస్. ఓకే, ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, వి యూజ్ టూల్స్. సో ఆ టూల్ ఏంటి మనం యూజ్ చేసి వచ్చి వర్క్ బెంచ్ వాడతాం, డిబివ్యూఆర్ వాడతాం. ఇక్కడ వరకు డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, సో ఒకసారి పెయింట్ కదా. యా చెప్పండి, ఏదో అడుగుతున్నారు ఎవరు? సార్ ఇవన్నీ ఎక్కడ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలో అర్థం అవట్లేదు. చెప్తా అండి. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా మనం చేస్తుంది ఏంటంటే, సో మనకి ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్లో ఆల్రెడీ ఓఎస్ ఇన్స్టాల్ అయిపోయి ఉంది. ఓకే, సో ఎస్యూమ్ మన ల్యాప్టాప్ ఒక సర్వర్ అనుకోండి. సో సర్వర్, ఇది సర్వర్ అనమాట. ఆల్రెడీ మనకి సర్వర్ ఉంది. నెక్స్ట్ ఏంటి, ఓఎస్. ఆల్రెడీ మన దాంట్లో విండోస్ కానీ లైనక్స్ కానీ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ఇన్స్టాల్ ద ఫస్ట్ ఏం చేయాలి, మైసీక్వల్ కానీ లేదా ఒరాకిల్, లైక్ మైసీక్వల్ మనం వాడేది కానీ మైసీక్వల్ కానీ ఒరాకిల్ సీక్వల్ కానీ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఓఎస్లోకి.
ఓకే, సో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ మీరు మాన్యువల్గా చేసుకోవాలనుకుంటే, సో నేను ఇక్కడ మీకు లింక్స్ ఇస్తాను ఇలాగా. సో ఈ లింక్స్లోకి వెళ్ళిపోయి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో చేసిన తర్వాత దెన్ వీల్ క్రియేట్ వన్ డేటాబేస్ అనమాట. సో ఎప్పుడైతే మనం MySQL ఇన్స్టాల్ చేసాం, MySQL లో మనం డేటాబేస్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఈ సెటప్ అంతా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అంటే ఓకే, రియల్ టైం ఏదైతే మీరు రియల్ టైం వర్క్ చేస్తారో రియల్ టైంలో ఉంటుంది. సో దెర్ విల్ బి అ సర్వర్, దాంట్లో విండోస్ ఓఎస్ ఉంటుంది. సో విండోస్ సర్వర్ ఓఎస్. సో దాంట్లో ఒరాకిల్ అయితే ఒరాకిల్, MySQL అయితే MySQL, పోస్ట్గ్రెస్ అయితే పోస్ట్గ్రెస్ ఇన్స్టాల్ చేసి డిబిఏ చేస్తాడు. చేసి మీకు దాంట్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేసి మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాడు డిబిఏ. ఇక్కడ వరకు క్లియరా? అది రియల్ టైంలో. వేరాజ్ మనం ప్రాక్టీస్కి ఏం చేస్తున్నాం, మన సిస్టమ్నే ఓఎస్ కింద అనుకుని సో దాంట్లో ఇవన్నీ సెటప్ చేస్తాం. క్లియరా ఇక్కడ వరకు? నో డౌట్ సైడ్. సార్ ఇప్పుడు MySQL అనే డేటాబేస్ ఉందా సార్? MySQL అనే అప్లికేషన్ లో ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి సార్? ఒక్కసారి అండి స్లైడ్ ఓపెన్ చేస్తా. సో మన సిస్టమ్ ఉంటుంది కదండి, ఈ ల్యాప్టాప్ ఉంటుంది కదా, ఈ ల్యాప్టాప్ లో MySQL డేటాబేస్ ని ఇన్స్టాల్ చేసి ఓకే. ఈ డేటా లైక్ MySQL అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి దాంట్లో మనం ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసి ఈ టూల్స్ ద్వారా దాన్ని యాక్సెస్ చేస్తాం అనమాట. ఓకేనా? క్లియరా? ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లేస్ ఇప్పుడు డివిలో పోస్ట్గ్రెస్ ఇంకా MySQL యాక్సెస్ చేసినప్పుడు MySQL లో మనకి ఎర్రర్స్ చూపిస్తాయి. సో మనం డివి నుంచి యూజ్ చేసినప్పుడు ఈ ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సో ఏదైతే చెప్పా కదా MySQL ఒరాకిల్ కానీ, సో దాంట్లో మీరు ఏం జస్ట్ ఇది టూల్ అనమాట. సో అక్కడ మీరు టూల్ ఏం చేస్తుంది అంటే డేటాబేస్ మీకు మధ్యలో కమ్యూనికేషన్ అనమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే SQL అని ఒక లాంగ్వేజ్ ని వాడి డేటాబేస్ తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కమ్యూనికేట్ చేయడానికి ఒక టూల్ కావాలి కదా, సో అది పోస్ట్గ్రెస్ అనమాట. ఓకేనా? అక్కడ ఇప్పుడు ఒకవేళ మీరు ఒక కమాండ్ పంపించారు, నాకు ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నారు, అది మీకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ మీకు ఎక్కడ తెలిసింది? డిబియూఆర్లో తెలిసింది అనమాట. ఓకే, MySQL అనేది ఒక డేటాబేస్ అనమాట. సో ఒక అప్లికేషన్ దాంట్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుని సో దాంట్లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినాయి ఏదన్నా సో ఈ టూల్ ద్వారా మనం చూస్తాం అనమాట. విజువలైజేషన్ టూల్ నుంచే మనం ఏం చేసినా టూల్ నుంచే చేస్తాం. డేటాబేస్ లో మీరు ఒక డేటాబేస్ లో ఏం చేయాలన్నా త్రూ టూల్ ద్వారానే చేస్తాం. ఓకే, డైరెక్ట్ గా మీరు డేటాబేస్ తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే దెర్ ఇస్ అ కమాండ్ ప్రాంప్ట్స్ ఉంటాయి. సో అది కొంచెం పెద్ద కాన్సెప్ట్ అయిపోద్ది. సో అంత అవసరం వీ కెన్ యూస్ టూల్స్. టూల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో టూల్స్ యూస్ చేసి వీ కెన్ కమ్యూనికేట్. ఓకే, డైరెక్ట్ గా నేను కనెక్ట్ అయిపోవాలనుకుంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో దాంతో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ దానికి మళ్ళీ మీకు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అవన్నీ వచ్చి ఉండాలి. సో అంత కష్టపడకుండా సింపుల్ గా మనకు టూల్స్ ఉంటాయి, మనకు కావాల్సింది ఆ టూల్లో రాస్తాం. మనకు ఆ కమాండ్స్ అనే టూల్స్ లో రాసిస్తే అది డేటాబేస్ లో కమ్యూనికేట్ చేసుకుంటాం. ఓకే, క్లియర్ గా? నో డౌట్స్ రైట్? సో ఒకసారి ఇది మనం SQL నేర్చుకుంటే ఏ డేటాబేస్ నైనా మనం మేనేజ్ చేయొచ్చు. 90% లేదా ఒక 80%. ఓకే, ఇక్కడ ఏదైతే నేను మెన్షన్ చేశానో ఇక్కడ ఏవైతే మీకు లిస్ట్ ఆఫ్ డేటాబేస్ అప్లికేషన్స్ ఉన్నాయో 80% సేమ్ ఉంటాయండి. 80%. ఓకే, DDL, DML, టేబుల్ క్రియేట్ చేయడం, డేటా స్టోర్ చేయడం 80% సేమ్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కొంచెం సింపుల్ గా చెప్తా. ఒరాకిల్ అనేది మదర్ అనమాట. సో ఒరాకిల్ అనేది ఒక పెద్ద సముద్రం. ఓకే, సో ఒరాకిల్ బేసిక్ మీద లైక్ ఒరాకిల్ లోంచి ఏదైతే మనం రియల్ టైం ఎక్కువ యూజ్ చేస్తాం దాని వరకే తీసుకొచ్చింది ఏంటంటే పోస్ట్గ్రెస్ అనమాట. ఓకే, ఇంకా లిమిటెడ్ గా ఓకే, జస్ట్ నాకు అన్ని ఆప్షన్స్ అవసరం, బేసిక్ ఒక స్టార్ట్అప్స్ కి ఇంత సరిపోతుందని ఒరాకిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది MySQL అనమాట. సో MySQL ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, మరి ఉండదు. ఓకే, వేరే పోస్ట్గ్రెస్ కానీ ఒరాకిల్ కానీ ఇట్స్ మదర్ కాబట్టి అది ఓషన్ అనమాట. సో దాంట్లో కమాండ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. MySQL అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఎప్పుడు పోస్ట్గ్రెస్ వాడాలి, ఎప్పుడు ఒరాకిల్ వాడాలి, ఎప్పుడు MySQL వాడాలి అనేది నేను ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను అనమాట. ఓకే, బట్ 80% అన్ని సేమే ఉంటాయండి. సో మీకు ఒరాకిల్ ఏంటంటే ఎక్కువ ఉంటాయి, లైక్ డేటా టైప్స్ దీంట్లో 3-4 ఉంటాయి MySQL లో, వేరే ఒరాకిల్ లో 30 పైన ఉంటాయి. అదే మెయిన్ డిఫరెన్స్, అంతగానే ఉంటుంది. సో 90% 80% సేమ్ ఉంటుంది. ఒరాకిల్ లో కొన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఓకేనా? సో మీరు ఇది నేర్చుకుంటే యూ కెన్ అప్లై ఇట్ ఇన్ ద పోస్ట్గ్రెస్ అండ్ యూ కెన్ అప్లై ఇట్ ఆన్ ద ఒరాకిల్ ఆల్సో. సో అందుకే నేను ఇక్కడ స్లైడ్ పెట్టడమే ఎలా పెట్టా అంటే నేను నేర్పించేది మెయిన్ MySQL ఉంటుంది, బట్ దీంట్లో మీకు పోస్ట్గ్రెస్ లో ఇంకేముంటాయి, ఒరాకిల్ లో ఇంకేముంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను MySQL లో మొత్తం అంతా MySQL లో చెప్తా ఉంటా. సో బట్ ఒరాకిల్ లో కూడా ఇంకొన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయని ఒరాకిల్ పోస్ట్గ్రెస్ కూడా నేను టచ్ చేస్తాను మీకు రియల్ టైంలో. ఓకే,
విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో డేటాబేస్ అంటే క్లియర్, డేటా అంటే క్లియర్. సో ఒక డేటాబేస్తో మనం ఎలా కమ్యూనికేట్ చేయగలం? త్రూ టూల్ వాడతాం. సో ఇక్కడ ఏంటంటే MySQL అనేది MySQL వర్క్ బెంచ్ ఉంటుంది, ఓకే, లేదా DBViewer వాడచ్చు. బట్ ఒరాకిల్కి ఏంటంటే MySQL వర్క్ బెంచ్ సపోర్ట్ చేయదు, DBViewer వాడాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి డేటాబేస్కి దాని రిలేటెడ్ టూల్స్ ఉంటాయి, ఓకే. బట్ DBViewer అనేది ఏంటంటే DBViewer వాడి యూ కెన్ కనెక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద డేటాబేసెస్ అనమాట. ఓకే, రియల్ టైంలో DBViewer ఎక్కువ వాడతారు కాబట్టి ఐ ట్రై టు షో ఇట్ ఇన్ ద DBViewerలో నేను మ్యాక్సిమం అన్ని చూపించడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో మ్యాక్సిమం మీరు వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు మెయిన్ హై ప్రయారిటీ ఏంటంటే వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకే. ప్యారలల్గా DBViewer కూడా ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే నేను రియల్ టైం ఇచ్చే ప్రాజెక్ట్ DBViewer బేసిస్ మీద ఇస్తాను, ఓకే. 2 టూల్స్ ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోండి, ఓకేనా. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే రియల్ టైంలో మీకు వర్క్ బెంచ్ మీద వర్క్ చేయాల్సి రావచ్చు, లేదా DBViewer మీద వర్క్ చేసి రావచ్చు. సో ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు రెడీగా ఉండేటట్టు నేను ట్రైన్ ఓకే. ఓకే దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, నేను మీకు ఏం చెప్పాను అంటే ఒక డేటాబేస్ చెప్పాను, ఓకే, ఒక టూల్ చెప్పాను. ఈ రెండింటి మధ్య టూల్ అనేది దేనికి? డేటాబేస్కి మనకి కనెక్షన్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట, ఓకే. ఎప్పుడైతే ఒక టూల్ వెళ్ళి డేటాబేస్ కనెక్ట్ అవుతుందో, ఓకే, కొన్ని బ్యాక్గ్రౌండ్లో జరుగుతాయి, ఓకే. అవేంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. దానికన్నా ముందు సో మీరు డేటాబేస్తో ఒక టూల్ కనెక్ట్ అవ్వడానికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ చూపించాను, ఓకే. ఫస్ట్ ఏంటంటే సో యూ నీడ్ ఏ సర్వర్ డీటెయిల్స్, ఓకే. మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు లోకల్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, సిస్టంలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, సర్వర్ డీటెయిల్ అనేది లోకల్ హోస్ట్ అని ఇస్తారు, ఓకే. వేరాజ్ మీరు బయట థర్డ్ పార్టీ సర్వర్స్తో వర్క్ చేసినప్పుడు దాని యొక్క IP డీటెయిల్స్ అనేవి హోస్ట్లో ఇస్తారనమాట, ఓకే. పోర్ట్ ఒకటి ఇస్తారు, ఓకే. ఇక్కడ చూడొచ్చు హోస్ట్ నేమ్, పోర్ట్ నేమ్ అని ఇచ్చాం, ఓకే. ఇక్కడ సర్వీస్ నేమ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ డేటాబేస్ నేమ్ అనమాట, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ డేటాబేస్కి యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలి, ఓకేనా. సో రియల్ టైమ్ సినారియో వచ్చేసరికి దేర్ విల్ బి ఎంప్లాయ్ కాల్ DB అని ఉంటాడు. సో అతను ఏం చేస్తాడంటే ఈ డేటాబేస్ని సెటప్ చేసి పవన్ అనే అతను జాయిన్ అయ్యాడు. సో పవన్ అనే అతను జాయిన్ అయినప్పుడు ఏం చేస్తాడంటే పవన్ ఒక ID పాస్వర్డ్ క్రియేట్ చేసి పవన్కి మెయిల్ చేస్తాడు. సో పవన్ ఏంటంటే ఆ ID పాస్వర్డ్, ఆ డేటాబేస్ క్రెడెన్షియల్స్, ఆ సర్వర్ డీటెయిల్స్ ఇచ్చి ఐ కనెక్ట్ విత్ ద డేటాబేస్. క్లియరా ఇక్కడ వరకు? ఓకే, సో నేను ఇప్పుడు ఇది రియల్ టైంలో చేసి చూపిస్తాను, డోంట్ వరీ, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే నేను డేటాబేస్తో కనెక్ట్ అవుతానో, ఓకే, ఎప్పుడైతే నేను ID పాస్వర్డ్ ఇచ్చి డేటాబేస్తో కనెక్ట్ అవుతానో సో ఒక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, ఓకే. సెషన్ అనే కాన్సెప్ట్ చాలా పెద్దది, మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి కొంచెం మోల్డ్ చేసి చెప్తున్నా, బట్ దీన్ని డెఫినేషన్గా వాడొద్దు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సెషన్ అంటే నథింగ్ బట్ ఒక టెంపరీ స్టోరేజ్ అనమాట, ఓకే. ఎప్పుడైతే మీరు డేటాబేస్తో కనెక్ట్ అవుతారో ఒక చిన్న టెంపరీ స్టోరేజ్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకే. సో దాన్ని సెషన్ అంటారు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వైరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏంటంటే ముందు యూజర్ ప్రాసెస్లో అది ప్రాసెస్ అయ్యి, తర్వాత సర్వర్ ప్రాసెస్లో ప్రాసెస్ అయ్యి దెన్ సెషన్కి వెళ్తుంది. సెషన్ నుంచి ఇట్ విల్ గో టు ద డేటాబేస్, ఓకే. మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటారంటే మనం నథింగ్ బట్ టూల్, దెర్ విల్ బి ఏ డేటాబేస్, ఓకే. నేను లాగిన్ అయినప్పుడు రెండింటి మధ్య ఒక చిన్న టెంపరీ స్టోరేజ్ క్రియేట్ అయింది. సో దాంట్లో ఏంటంటే మనం ఎగ్జిక్యూట్ చేసిన క్వైరీస్ అనేవి స్టోర్ అవుతాయి, ఓకే. సో దీని గురించి నేను మళ్ళీ ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీక్ చెప్తాను, కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తాను. సెషన్లో ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ ఇన్ డీటెయిల్గా చెప్తాను, బట్ ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్ ఇక్కడ వరకు? నో డౌట్స్ రైట్? సెషన్ అంటే ఏంటో డౌట్ లేదు కదా, ఓకే. సో ఎప్పుడైతే మనం టూల్ ద్వారా డేటాబేస్ కనెక్ట్ అవుతాం దెర్ ఈస్ ఎ టెంపరీ స్టోరేజ్ క్రియేట్ అవుతుంది, దాన్ని సెషన్ అంటాం, ఓకే. సో యా, సో ఇది DBViewer అంటారు, ఓకే. సో DBViewerలో మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది కనెక్ట్ అని, ఓకే. ఇక్కడ మీకు మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి, మీరు వర్క్ చేసే డేటాబేస్ని తీసుకుంటారు MySQL. సో ఇక్కడ మీరు ఏమేమి ఇవ్వాలన్నా సర్వర్ డీటెయిల్, డేటాబేస్ నేమ్, పోర్ట్ నేమ్, యూజర్ ID, పాస్వర్డ్, ఓకే. సో నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను. సో నేను నా దగ్గర ఒక సర్వర్ ఉంది, క్లౌడ్ సర్వర్. సో దాని యొక్క IP ఇచ్చాను, సో దాని యొక్క పోర్ట్ డీటెయిల్స్ ఇచ్చా, ఓకే. దెన్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ద డేటాబేస్ నేమ్, ఓకే. దెన్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఓకే. సో ఈ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేసి ఐ నీడ్ టు క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్. సో ఎప్పుడైతే టెస్ట్ కనెక్షన్ కొడతానో సో ఇట్ విల్ స్టార్ట్ టెస్టింగ్ అనమాట, అది పాస్వర్డ్ డీటెయిల్స్ కరెక్టా కాదని. సర్వర్ డౌన్లో ఉన్నట్టుంది.
సో నేను మల్టిపుల్ డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు కదండి దీంట్లో. యా మల్టిపుల్ డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ప్రతి డేటాబేస్ కి మీరు కనెక్ట్ అవ్వాలంటే సో దిస్ ఇస్ ద పార్ట్ అన్నమాట. సో ఫస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ వన్. ఒక్క నిమిషం అండి, ఏదో స్ట్రక్ అయింది. యా ఒక్క 1 minute అండి. ఓకే, ఒక 2 minutes దీని వదిలేద్దాం. సో విల్ డిస్కస్ ద టాపిక్. నేను ఒకసారి కనెక్ట్ అయ్యి చూపిస్తాను సెషన్ అంటే ఏంటో. స్ట్రక్ అయింది. యా గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సర్వర్ ఓఎస్ డేటాబేస్ అప్లికేషన్ వరకు క్లియర్. సో డేటాబేస్ లో MySQL వాటిలో మనం వాట్ వి ఇన్స్టాల్ విల్ క్రియేట్ ఏ డేటాబేస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక కొత్త కాన్సెప్ట్ చెప్తాను. అది మెయిన్ అనమాట, అవి. సో పైన జరిగేది. సో రియల్ టైంకి వచ్చేప్పటికి ఏం జరిగితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీకు ఏం చెప్పాను, సో దెర్ విల్ బి MySQL ఒక అప్లికేషన్ ఉంటుంది. సో దాంట్లో మనం ఏం చేస్తాం, వీఆర్ క్రియేటింగ్ డేటాబేస్ అనమాట. ఓకే, సో ఒక డేటాబేస్ క్రియేట్ అయినప్పుడు మీకు ఏమని చెప్పాను, సో దెర్ విల్ బి డేటా డైరెక్టరీస్ కొన్ని ప్రీ ఇన్స్టాల్ అవుతాయి అని చెప్పాను కదా. ఓకే, సో ప్రీ ఇన్స్టాల్ అయ్యేవి ఏంటంటే, సో వాటిని ఏమేమి ఇన్స్టాల్ అవుతాయి అంటే దెర్ విల్ బి వాటిని డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే, సో ఎప్పుడైతే మీరు డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తారో, డేటాబేస్ ఇన్స్టాల్ అయినప్పుడు సో ప్రీ డిఫైన్ గా దెర్ విల్ బి ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ కూడా ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఒక్క నిమిషం. సో అవి ఏమేంటంటే, ఓకే స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో టేబుల్స్ ఉంటాయి. Then there will be a views and materials views. Okay, then there will be a synonyms. Then there will be a database links, packages, procedures, functions, MV materials views, sequence, schema objects, user defined objects. Okay, so వీటిలో MySQL సపోర్ట్ చేసేది ఇన్ని సపోర్ట్ చేయదు. MySQL కొన్ని సపోర్ట్ చేస్తుంది. అవి ఏంటంటే, సో టేబుల్స్, వ్యూస్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్. ఓకే, అండ్ అంతే, ఇవే సపోర్ట్ చేసేది. ఓకే, వేరే పోస్ట్గ్రెస్ అయితే మిగతావన్నీ సపోర్ట్ చేస్తుంది. క్లియర్? సో MySQL ఏమేమి సపోర్ట్ చేస్తుంది, జస్ట్ టేబుల్స్. MySQL ఆబ్జెక్ట్స్ ఏంటి, టేబుల్స్, వ్యూస్, మెటీరియల్స్ వ్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజెస్, ప్రొసీజర్స్. దీంట్లో ఒక పాయింట్ పట్ల ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఈ 5 MySQL సపోర్ట్ చేస్తుంది. వేరే బయట ఒరాకిల్ కానీ పోస్ట్గ్రెస్ కానీ ఏమేమి సపోర్ట్ చేస్తుంది అంటే ప్యాకేజెస్ సపోర్ట్ చేస్తుంది, సీక్వెన్స్, మిగతా వాటిని సపోర్ట్ చేస్తుంది అనమాట. క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, మీరు ఎప్పుడైతే డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తారో ప్రీ డిఫైన్ గా ఆబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. సో ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఇవన్నమాట. ఓకే, సో యా స్కీమాస్ అండ్ దెన్ ఇక్కడ వరకు. ఒక్కసారి ఇది నేను కొంచెం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో సర్వర్ ఇది వరకు క్లియర్ కదా, సర్వర్ లెవెల్ వరకు క్లియర్ కదా. సో డేటాబేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, MySQL అనేది ఇన్స్టాల్ చేసాం. సో దాంట్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. సో డేటాబేస్లో ఫస్ట్ ఏముంటుందంటే, సో దేర్ విల్ బి ఏ స్కీమాస్ అనమాట. ఓకే, సో స్కీమాస్ తర్వాత ఎవ్రీ స్కీమా హ్యావింగ్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో స్కీమాస్ అనేది ఏంటంటే చాలా కొంచెం పెద్ద టాపిక్. నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ క్లాసెస్లో. బట్ మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే, మనం ఏదైతే డేటాబేస్ కనెక్ట్ అవుతాం కదా యూజర్ని, సో దాన్ని స్కీమా అంటారు. ఓకే, సో నేను కనెక్ట్ అయినప్పుడు ఓకే దెర్ విల్ బి ఏ స్కీమా, యూజర్ నథింగ్ బట్ స్కీమా. సో ఆ స్కీమా కింద లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, దెర్ విల్ బి ఏ డేటాబేస్ లో మల్టిపుల్ స్కీమాస్ ఉంటాయి, నథింగ్ బట్ మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. ఓకే, ఎవ్రీ యూజర్ హ్యావింగ్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, టేబుల్స్, వ్యూస్, మెటీరియల్స్ వ్యూస్, ప్యాకేజ్, ప్రొసీజర్స్, ఇండెక్సెస్. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? డౌట్ లేదు కదా. స్కీమా కాన్సెప్ట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ మీరు సింపుల్ గా మైండ్ లోకి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో దెర్ ఇస్ ఏ డేటాబేస్. సో డేటాబేస్ లో వీ హ్యావ్ మల్టిపుల్ స్కీమాస్ నథింగ్ బట్ యూజర్స్. ఓకే, ఎవ్రీ స్కీమా హ్యావింగ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ విచ్ ఈస్ కాల్డ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ వరకు క్లియర్ గా? నో డౌట్స్ రైట్? స్కీమా అనేది నేను ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫర్దర్ క్లాసెస్ లో, బట్ ఇన్ సింపుల్ గా గుర్తుపెట్టుకునేటప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? డేటాబేస్ అంటే ఏంటి, స్కీమాస్ అంటే ఏంటి, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అని ఏదైనా డౌట్ ఉందా? లేదుగా. సో ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, సో టేబుల్స్ అనమాట. సో ఆబ్జెక్ట్స్ లో ఏం చెప్పాం, ఫస్ట్ టేబుల్స్ అని చెప్పాం. సో టేబుల్స్ లో ఏం చేస్తాం, విల్ స్టోర్ ద డేటా. ఓకే, డేటాను ఎలా స్టోర్ చేస్తాం, రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ చేస్తాం.
ఓకే, ఇఫ్ నాకు ఫ్రెషర్ నాకేం తెలియదు అంటే, సో ఇక్కడ నేను ఇమేజ్ ఇచ్చాను చూడండి. సో ఒక బైక్ వెళ్తుంది, సో బైక్ వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, సో విచ్ ఇస్ కాల్డ్ ఏ రో అనమాట. బైక్ వెళ్ళే రోడ్ని రో అనుకోండి. సో డేటా అనేది ఇలా స్ట్రైట్ గా స్టోర్ చేస్తే దాన్ని రోస్ అంటారు, ఇలా స్టోర్ చేస్తే కాలమ్స్ అంటారు. సింపుల్ గా గుర్తుపెట్టుకునేప్పుడు బైక్ లేదా పర్సన్ మూవింగ్ ఆన్ ఏ రోడ్, నథింగ్ బట్ రో. పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ ని కాలమ్స్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకునేటప్పుడు ఈజీగా ఉండదని ఇలా పిక్టోరియల్ గా చెప్పా. సో రోస్ అండ్ కాలమ్స్ లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, సో ఒక టేబుల్ ఏమేమి ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు వద్దాం, మళ్ళీ ఫస్ట్ వద్దాం. ఒక టేబుల్ ఏమేమి ఉంటాయి, వి హావ్ డేటా, మెటా డేటా. సో టేబుల్లో డేటా, మెటా డేటా ఉంటాయి. మెటా డేటాలో ఏంటి, డేటా యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం దేంట్లో ఉంటుంది, మెటా డేటాలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, సో ఈ డేటాని ఎలా స్టోర్ చేస్తాం, రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ చేస్తాం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? ఓకే, ఇక్కడతో ఎండ్ ఆఫ్ ద సెషన్. ఓకే, ఇది లాస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఎస్క్యూఎల్ అన్నమాట. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ అనేది దేనికి వాడతాం, డేటాబేస్ కి మనకి మధ్యలో ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే, సో ఎస్క్యూఎల్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఎస్క్యూఎల్ అనేది సింపుల్ ఇంగ్లీష్ కీవర్డ్స్ ఉంటుంది. ఓకే, ఏదో లైక్ ప్రింట్ ఎఫ్, ఆర్ఎఫ్ ఇలా ఏ ఉండవు. సింపుల్ ప్లెయిన్ ఇంగ్లీష్ అన్నమాట. క్రియేట్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, సింపుల్ ఇంగ్లీష్ కీవర్డ్స్ ఉంటుంది. సో ఒక 20 to 25 వర్డ్స్ ఉంటాయి. ఒక 20 to 25 కీవర్డ్స్ ఉంటాయి మ్యాక్సిమం. అవి వస్తే మీకు ఎస్క్యూఎల్ వచ్చేసి అంటే సింపుల్ కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, అర్థమైపోయేటట్టు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఓకే, సో ఈ ఎస్క్యూఎల్ అనేది దేనికి వాడతాం అంటే, ఒక డేటాబేస్లో డేటాను స్టోర్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి, దాన్ని మోడిఫై చేయడానికి వి యూస్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, ఇంకొంచెం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, దెర్ ఇస్ ఎ డేటాబేస్ మన కమ్యూనికేషన్ మధ్యలో ఒక టూల్ వాడతాం. సో ఆ టూల్ డేటాబేస్కి ఎలా కమ్యూనికేట్ చేస్తాం, యూజింగ్ సీక్వెల్ లాంగ్వేజ్. ఓకే, సో మీరు ఇన్ ఫ్యూచర్ సీక్వెల్ డెవలపర్కి వెళ్ళాలనుకుంటే, సో మీరు ఒక చిన్న థింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి ఏంటంటే, సో దేర్ విల్ బి ఏ వర్షన్స్ వస్తూ ఉంటాయి మీకు సీక్వెల్లో. ఓకే, మీరు మై సీక్వెల్కి వెళ్ళినప్పుడు, మై సీక్వెల్ డెవలపర్ కానీ పోస్ట్ ఏదైనా డెవలపర్కి వెళ్ళినప్పుడు, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ న్యూ వర్షన్స్, సో కొత్త వర్షన్స్లో ఏమేమి అప్డేట్స్ వచ్చినాయో చూసుకోండి. ఓకే, అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది ప్రాక్టీస్ చేయండి. సో మీకు వర్షన్స్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది అనమాట. సో 18.1.0, 1.2 అని వస్తుంది. సో 18 అంటే మేజర్ వర్షన్ అనమాట, కొత్త వర్షన్. సో మ్యాక్స్ అన్ని మారిపోతాయి. ఓకే, వేరాజ్ రిలీజ్ వర్షన్ అంటారు, ఏదైనా ఇష్యూస్ కానీ ఏదైనా బగ్స్ కానీ ఉన్నప్పుడు దాన్ని అప్డేట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, ఓకే, ఈ ఎగ్జిస్టింగ్ ఏదైనా కొత్త ఇంప్లిమెంట్ చేసినప్పుడు రిలీజ్లో ఉంటుంది. సో దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు జీరోలో వాడతారు. మిగతా వన్ ఏంటంటే జస్ట్ ఇంక్రిమెంట్ వర్షన్స్ అనమాట. మైనర్ చేంజెస్ ఉన్నప్పుడు దీంట్లో వాడతారు. మీరు మాక్సిమం 2 points వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. మేజర్ రివిజన్, మైనర్ రివిజన్ సరిపోతుంది. ఓకే, సో ఇక్కడితో ఎండప్ చేద్దాం. సో MySQL అనేది సింపుల్గా ఎందుకు వాడతాం అంటే, కర్డ్ ఆపరేషన్స్ చేయడానికి వాడతాం. ఎవరు గుర్తుపెట్టుకుని కర్డ్ ఆపరేషన్స్ అంటాం. కర్డ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే, ఒక టేబుల్ని కానీ ఒక డేటాని క్రియేట్ చేయడానికి కానీ, ఇన్సర్ట్ చేయడానికి కానీ, ఓకే, ఆ టేబుల్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి కానీ, టేబుల్లో డేటాను అప్డేట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి వి యూస్ సీక్వెల్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడితో సెషన్ ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం, సెషన్ అయిపోయింది కాబట్టి. ఫస్ట్ మనం హై లెవెల్లో డిస్కస్ చేసాం. సర్వర్ అంటే ఏంటి, ఓకే, సర్వర్లో ఓఎస్ అంటే ఏంటి, ఓకే, ఓఎస్లో మనకు కావాల్సిన డేటాబేస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఏదైతే ఇన్స్టాల్ చేస్తాం కదా MySQL కానీ, దాంట్లో మనం డేటాబేసెస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్తో ఎలా కమ్యూనికేట్ చేస్తాం, దాన్ని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసాం. సో దీంట్లో ఇప్పుడు వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. సార్ నాకు చిన్న రిక్వెస్ట్ సార్. యా, చెప్పండి. అంటే నాది నాన్ ఐటీ కదా సార్, నాకు కొంచెం అర్థం కావటానికి టైం పడుతున్నట్టుంది. నాకు డెమో థియరీ రెండు కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు కాదు, ప్రాక్టీస్ అయ్యేటప్పుడు సార్. ప్రాక్టీస్ చేసేప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో అది కాకుండా మీకు దేర్ విల్ బి మనకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఓకే, సో ఆ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే సెషన్ రికార్డింగ్స్ అనేవి షేర్ చేస్తారు. ఓకే, సో ఒకసారి నేను అది ఓపెన్ చేస్తున్నాను. ఓకే సార్. సో ఇది యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు జరిగిన డిస్కషన్స్ కానీ ప్రతిదీ దీంట్లో యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏం అర్థం కాకపోయినా ఒకసారి మళ్ళీ వీడియో చూసి అప్పటికే అర్థం కాకపోతే అప్పుడు యూ కెన్ ఆస్క్ ద డౌట్స్ అనమాట. ఓకే సార్. క్లియరా? ఏమన్నా క్లాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయా సార్? మండే నుంచి. మండే నుంచి. మండే నుంచి అండి.
టైమింగ్ సార్? సేమ్ అండి 9:30 to 10:30. యా ఓకే. థ్యాంక్ యూ. ఇంకా ఎనీవన్ ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హలో హలో మొత్తం డిఫరెంట్ ఉంటుంది ఈ డేటాబేసెస్ వాడడం. సో మీకు ఎలా ఉంటుంది అంటే రియల్ టైంలో ఈ అప్లికేషన్స్ ఉంటాయి. నేను వేర్ హౌస్ చెప్పుకుంటూ మళ్ళీ చెప్తా. క్లాసెస్ ఆఫ్లైన్ ఆన్లైన్ సార్? రెండు ఉంటాయండి. ఆఫ్లైన్ రావాలనుకుంటే రావచ్చు, ఆన్లైన్ రావాలన్నా ఆన్లైన్ అయితే లింక్ లో జాయిన్ అవ్వండి. ఓకే. సో ఆఫ్లైన్ లొకేషన్ ఎక్కడ? ఆఫ్లైన్ వచ్చి జేఎన్టీ ఆపోజిట్ అండి. ఏంటి ఆఫీస్? ఓకే సార్. సో ఇవి డేటాబేసెస్ ఉంటాయి, వీటిలో డేటా ఉంటుంది. ఎవ్రీడే షెడ్యూలర్స్ యూజ్ చేసి వీటిని వేరే డేటాబేసెస్ కి బిగ్క్వైరీ రిలేటెడ్ హైవ్ అని ఒకటి ఉంటుంది, ఒక హైవ్ డేటాబేస్ అంటారు. సో దాంట్లోకి డేటా మూవ్ చేసి దాంట్లో మనం ఒక స్ట్రక్చర్డ్ డిజైన్ చేసుకుని దాంట్లో స్టోర్ చేస్తాం. ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారా సార్? ఏంటండి ప్లేస్మెంట్ అది ప్రొవైడ్ చేస్తారా మీరు? ప్లేస్మెంట్ అనేది ఏమైనా ఉంటే ఓపెనింగ్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారండి. ఓకే, Okay, మీకు sir. ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందరు జాయిన్ అవ్వండి. సో డైలీ ఏమేమి జరిగినాయి ఆ పీపీటీస్ ఇవన్నీ నేను దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయండి. సార్ లింక్ ప్రొవైడ్ చేయరా సార్ టెలిగ్రామ్ ది? పెడతారండి. ఓకే, మీరు ఆ గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే సార్. 9:30 to 10:30 క్లాస్ ఇంకేమన్నా ఈవినింగ్ నైట్ సెషన్స్ ఏమైనా ఉన్నాయి? ఒకవేళ మీరు అటెండ్ అవ్వలేకపోతే యూ కెన్ వ్యూ ద వీడియోస్ అండి, లేదా ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు వీ విల్ లెట్ యు నో. ఓకే, డౌట్ సెషన్ క్లియరెన్స్ అర్థం కాలేదండి. డౌట్ సెషన్స్ సండే ఉంటుందండి. ఓకే. రికార్డింగ్ స్టాప్ చేస్తుంది ఇక్కడతో. Sir, what is the difference between MySQL and PostgreSQL? చెప్తా అండి, ఒక్కసారి రికార్డింగ్ స్టాప్ చేస్తుంది.